తెలంగాణలో ఈ మధ్య నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో టాలీవుడ్ పెద్దలంతా కలిసి సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అయిన విషయం తెలిసిందే. గురువారం రోజున కమాండ్ కంట్రోల్ ఆఫీసులో టాలీవుడ్ సినీ ప్రముఖులు సమావేశమయ్యారు. అయితే ఈ భేటీపై ప్రముఖ నటి నిర్మాత అయిన చార్మి కౌర్ స్పందిస్తూ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని ట్యాగ్ చేస్తూ చార్మి ట్వీట్ చేశారు. తెలంగాణ ప్రభుత్వానికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుతూ చార్మి ట్వీట్ చేశారు. ప్రభుత్వం దూరదృష్టి కలిగిన నాయకత్వం, చిత్ర పరిశ్రమ పట్ల వారి స్థిరమైన నిబద్ధత అభినందనీయమని చార్మి పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం చేపట్టే అభివృద్ధి కార్యక్రమాలకు తన మద్దతు ఎప్పుడూ ఉంటుందని ఆమె తెలిపారు. సినీ పరిశ్రమకు, సమాజానికి లబ్ధి చేకూర్చే సంక్షేమ కార్యక్రమాల పట్ల చైతన్యం కలిగించేందుకు మనస్ఫూర్తిగా తోడ్పాటు అందిస్తాను అన్నారు. కీలకమైన సామాజిక సమస్యలపై అవగాహన కలిగించేందుకు కట్టుబడి ఉంటానని తెలిపారు. చిత్ర పరిశ్రమ ఉజ్వల భవిష్యత్తుకు కలిసికట్టుగా కృషి చేద్దామని చార్మి పేర్కొన్నారు. మరోవైపు భేటీలో సినీ పరిశ్రమకు సీఎం రేవంత్ రెడ్డి భరోసా ఇచ్చారు. సినీ పరిశ్రమను ప్రోత్సహించడమే తమ ఉద్దేశమని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ఇండస్ట్రీ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వ సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని హామీ ఇచ్చారు. ఇదే క్రమంలో తెలంగాణ అభివృద్ధిలో సినీ పరిశ్రమ సామాజిక బాధ్యతతో ఉండాలని రేవంత్ రెడ్డి సూచించారు. ప్రభుత్వం ఇండస్ట్రీతోనే ఉందని తెలిపిన రేవంత్ రెడ్డి శాంతి భద్రతల విషయంలో మాత్రం రాజీ పడే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. అభిమానుల్ని నియంత్రించుకోవాల్సిన బాధ్యత సెలబ్రిటీలదే అని సీఎం రేవంత్ రెడ్డి చెప్పుకొచ్చారు. తెలంగాణ అభివృద్ధిలో పరిశ్రమ సామాజిక బాధ్యతతో వ్యవహరించాలి అన్నారు. డ్రగ్స్ నిర్మూలన, మహిళా భద్రతకు సంబంధించిన అవగాహన కార్యక్రమాల్లో సినీ ప్రముఖులు చొరవ చూపాలని సీఎం రేవంత్ పిలుపునిచ్చారు. మరోవైపు ఈ సమావేశం ప్రారంభంలో సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటనకు సంబంధించిన వీడియోను సీఎం రేవంత్ రెడ్డి ప్రదర్శించారు. అనంతరం పలువురు సినీ పెద్దలు తమ అభిప్రాయాలను సీఎం రేవంత్ రెడ్డితో పంచుకున్నారు. ఇదే క్రమంలో ప్రభుత్వ వైఖరిని సీఎం రేవంత్ రెడ్డి వారికి వివరించారు.